ఈనాటి కార్యక్రమంలో చిన్న పెద్ద భేదం లేకుండా అన్ని వయసులకు చెందిన వారితో పాటు ఉన్నత ఉద్యోగులు కానీ ఐటీ ప్రొఫెషన్లు ఉన్నవాళ్ళు కానీ చాలామంది స్వచ్ఛందంగా కావాలని ఈ కార్యక్రమం ఆనందాన్ని పొందాలనే ఉద్దేశం కొద్ది రావడం జరిగింది. ఎక్కడెక్కడి నుంచో బస్సులు వచ్చాయి. కార్గారి నుంచి, వర్లి నుంచి, కేడిగల్లి నుంచి, ఠానే నుంచి, బొరివెల్లి నుంచి, ఈ రకంగా బొంబాయిలోని పలు ప్రాంతాల నుంచి బస్సులు ఏర్పాటు చేశారు. అన్నీ ఉచితంగానే బస్సుల ప్రయాణం, భోజనము, ఏర్పాట్లు అన్నీ ఉచితంగానే వారు చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు మన వద్ద మరొక మహిళ ఉంది, వారిని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఎందుకంటే మహిళలకు ఈ కార్యక్రమం మీద ఒక అభిప్రాయం ఏర్పడాలి. ఎందుకంటే వాళ్ళు ఓకే అంటే, వాళ్ళు బాగుంది అంటే అన్నీ బాగున్నట్టే. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేమిటి, ఈరోజు కార్యక్రమం గురించి మీ అభిప్రాయం ఏమిటి? రైట్, ముందుగా నా గురించి తెలుసుకోవాలని, నా పేరు నిఖిత. నేను ఆర్ట్ టీచర్, రాయన్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాను, ఖార్గర్లో. మాది డైలీ రొటీన్ బిజీ లైఫ్ అండి. ఇది అంటే దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఈవెంట్ విచ్ దే ఆర్ ఆర్గనైజింగ్. ఇట్స్ బ్యూటిఫుల్. పిల్లలకు కూడా మన పద్ధతులు ఏంటో అన్నీ తెలిసిపోతుంటాయి. ఈవెన్ మాకు కూడా మా స్కూల్ డేస్లో ఈ సాంప్రదాయాలు మాకేం తెలియదు. ఉసిరికాయ చెట్టు అంటే ఏంటిదో తెలియదు, ఎప్పుడు చూడలేదు కూడాను. ఇక్కడ అన్ని పద్ధతి ప్రకారంగా అన్ని నెయ్యితో ఒత్తులు కానీ చేయడము, ఇలా కల్చర్ని ఇలా నడిపిస్తుంది. అవునండి, ఇక్కడే బాంబేలో. తెలుగు సాంప్రదాయాలు ఈరోజు చూసారా మీరు? ఎట్లా అనిపించింది? చూసి చాలా బాగా అనిపించిందండి. అంటే నెక్స్ట్ టైము మా అమ్మగారిని, మా సిస్టర్ని అందరినీ తీసుకురావాలని, అంటే ఇలాంటి వాళ్ళు కూడా చూడాలని మా ఫ్రెండ్స్. సో నేను చాలా ఇంట్రెస్ట్ పడుతున్నాను నెక్స్ట్ ఇయర్. ఈ కార్తీక వనభోజనం వల్ల తెలుగు సాంప్రదాయాల పట్ల, తెలుగు పద్ధతుల పట్ల అభిరుచి, ఆసక్తి పెరగడం అనేది ఒక సంకల్పానికి సరైన ఫలితం వచ్చినట్టుగానే భావించవచ్చు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్.